మామ ఈ రోజైతే ఒక కొత్త ట్రాలీ బయలుదేరుతుంది. దాని గురించయితే నేను అన్ని వివరాలు కూడా పోసగుచ్చినట్టయితే చెప్తాను. ఎవరికిచ్చాను, ఎవరికి వెళ్తుంది అదన్నీ కూడా చెప్తాను. ఒక చిన్న విజ్ఞప్తి మామ, వీడియోలు చూస్తున్నారు గానీ సబ్స్క్రైబులు చేయట్లేదు, లైకులు కొట్టట్లేదు, కామెంట్లు చేయట్లేదు మామ. మీరు మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మామ. పక్కనే గంట బొమ్మ కూడా ఉంటది. ఆ గంట బొమ్మను కూడా నొక్కండి. లైక్ మాత్రం మర్చిపోమాకండి మామ. ప్లీజ్ మామ, లైక్ అయితే ముందు కొట్టండి. ఒక లైక్ కొట్టండి. లైక్ కొడితేనే మనం ముందుకు పోదాం. దయచేసి లైక్ కొట్టండి మామ. అదే విధంగా కమెంట్ కూడా మీది ఏ ఊరు, మీ మండలం ఏంటి, మీది ఏ జిల్లా, ఈ 3 కూడా వివరంగా నాకు కమెంట్ చేయండి మామ. ఈ కమెంట్ వల్ల అట్లీస్ట్ మన వీడియోలు ఏ ఏ జిల్లాల వరకు చేరుతున్నాయి అదొక చిన్న అవగాహన వస్తుంది నాకు. ఈ లైకులు కూడా లైకులు కొట్టడము, షేర్లు చేయటము, సబ్స్క్రైబ్లు చేయటం వల్ల ఉపయోగం ఏంటి అంటే మన వీడియోలు ఇంకొక 2-3కి ఎవరైతే ట్రాలీల కోసం వెతుకుతున్నారో వాళ్ళకి చేరటానికైతే ఆస్కారం ఉంటుంది మామ. దీంట్లో అయితే మీకు అలాంటి నష్టం లేదు. ఎందుకు టీఎన్ఆర్ ఈ విధంగా అడుగుతున్నాడు అని తప్పుగా అనుకోకండి మామ. ప్లీజ్ మామ, సబ్స్క్రైబులు, లైకులు, కమెంట్లు, షేర్లు తప్పకుండా చేయండి మామ. ప్లీజ్ మామ. ఇక అసలు విషయంలోకి వెళ్దాం పదండి మామ. ఇదైతే ఒక మీడియం గేజ్లో తయారైనటువంటి కొత్త ట్రాలీ మామ. దీని రాబారు కూడా మీకు ఒకసారి ఫోటోలో చూపిస్తా చూడండి. ఒకసారి ఎంత డిఫరెంట్గా ఉందో చూశారు కదా. ఈ రింగుని పైన పెట్టాము, అదే విధంగా కింద కూడా మనము వంకరగా తయారు చేయడం జరిగింది మామ. ఇదొక రకమైన రాబారు. పోస్టులు చూశారుగా మామ, ఇవి 5 ఇంచుల బయటి పోస్టులు. అదే విధంగా డోర్ల ఎత్తు చూసుకున్నట్లయితే ఇవి 17 ఇంచుల డోర్లే మామ. లైక్ కొట్టండి మామ, లైక్ కొట్టండి. ఈ అడ్డం ముక్కలు చూద్దాం. 1 2 3 4 5 6 7 8 అడ్డం ముక్కలు కనిపించాయి మామ మనకైతే. కింద వచ్చేసి మొత్తం కూడా వైజాగ్ మెటీరియలే. సిలిండర్ కూడా ఒకసారి చూపిస్తా చూడండి. నేనైతే 15 టన్నుల సిలిండర్లు అయితే వేస్తాను మామ. మీకు ఒకవేళ ఇంకా ఎక్కువ టన్నులు కావాలన్నా అవి కూడా వేస్తాను, కానీ ధరలు అనేవి మారుతూ ఉంటాయి, కొంచెం గుర్తు పెట్టుకోండి. కట్టలు కూడా లారీ కట్టలు 3 ఇంచుల కట్టలు అయితే వేస్తాము మనము. మీకు ఒకవేళ కంపెనీ కట్టలు కావాలి అన్నా అవి కూడా వేసే బాధ్యత నాది, కానీ ధరల విషయంలో మార్పులు చేర్పులు ఉంటాయి, కొంచెం అది కూడా గుర్తు పెట్టుకోండి మామ. చూశారు కదా, వెనక వైపు కూడా మనము పబ్లిక్ కి సంబంధించిన విధంగా పసుపు రంగు వేయటం జరిగింది. ఒకసారి ప్లాట్ఫారం కూడా చూపిస్తా చూడండి మామ. 5 గేజ్ కలిగినటువంటి ప్లాట్ఫారం మామ. ఇది షీట్ వచ్చేసి 5 గేజు. ఇంకో చిన్న మాట మామ, నా దగ్గర వచ్చేసి మొత్తం కూడా ఐరన్ తోనే ట్రాలీలు తయారు చేస్తాము. డోర్లు కూడా ఐరనే ఉంటాయి మామ, చెక్క డోర్లు అనేవి ఉండవు. కొంచెం అదొక్కటి గుర్తు పెట్టుకోండి. ఈ ట్రాలీని అయితే కొత్తగూడెంకి చెందిన వాస్తవ్యుల కోసం అయితే ప్రత్యేకంగా తయారు చేశాం మామ. అన్న పేరు వచ్చేసి లవన్ కుమారు, అన్నది వచ్చేసి కొత్తగూడెము. ఈ కొత్తగూడెం అనేది ఇంతకుముందు ఖమ్మం జిల్లాలో ఉండేది, ఇప్పుడు వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెము. అన్న అయితే ఒక 10,000 రూపాయలు అడ్వాన్స్ ఇస్తే తయారు చేసి పెట్టా ఈ కొత్త ట్రాలీని మామ. మన దగ్గర వచ్చేసి కొత్త ట్రాలీలు, పాత ట్రాలీలు, పాతవి రీమోడల్ చేసిన ట్రాలీలు అన్నీ కూడా సరసమైన ధరలో ఉంటాయి మామ. మా చిరునామా ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రము. అన్న అయితే బొలోరో వేసుకొని వస్తున్నామని చెప్పారు మామ. అది కూడా మీకు చూపిస్తున్నాను ఇప్పుడు చూడండి ఒకసారి. అన్న అయితే స్వామి మాలలో ఉన్నారు, క్షమించండి. స్వామి అయితే వచ్చారు. స్వామి పేరు లవన్ కుమారు, కొత్తగూడెం వాస్తవ్యులు. ధన్యవాదములు స్వామి. మధ్యలో ఉన్నది లవన్ కుమార్ స్వామి అనమాట. మామ లైకులు అయితే గట్టిగా గుద్దండి మామ. ప్లీజ్ మామ, లైకులు గట్టిగా వేయండి. అదే విధంగా మీ ఊరు, మండలము, జిల్లా కూడా ఒక కమెంట్ చేయండి. ఉంటా మామ, మీ టీఎన్ఆర్.